అందరికీ ఈరోజు వీడియో ఏంటిదంటే బజాజ్ షోరూమ్కి అయితే పోతున్నా ఆర్ఎస్ బండి కోసం అయితే. అందరైతే లైక్ చేసి ఫాలో చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన కరీంనగర్ రేకుతిలో ఉన్న బజాజ్ షోరూమ్ దగ్గరికి అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. నా బండి తీసుకొని అయితే నేను మనోడు కలిసి అయితే స్టార్ట్ అయిపోయినాం. షోరూమ్ దగ్గరనైతే ఎక్కువ పబ్లిక్ ఉంటుంది అనుకున్నా కానీ ఎక్కువ పబ్లిక్ అయితే లేదు. దసరా సీజన్ అయినా కానీ ఎక్కువ మంది అయితే లేనైతే లేరు. మనం వచ్చిన పనికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినా షోరూమ్ లోపలికి అయితే మనకు కావాల్సిన బండి గురించి అయితే మాట్లాడనీకైతే వెళ్ళిపోయినా. మనం పోయేసరికి అయితే 3 అయితే ఉన్నాయి. ఒకటి బ్లూ అండ్ వైట్, ఒకటి రెడ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ రెడ్ అయితే ఉన్నాయి ఆర్ఎస్లు అయితే. మనం పని మీద ఒకటి పోయినా కానీ ఇంకో పని అయితే చేస్తామన్నట్టు మన దోస్తాడు అయితే అవెంజర్ చెక్ చేస్తుండు. మాట్లాడే ముచ్చటైతే మాట్లాడైతే షోరూంలో మొత్తం చెక్ చేసుకొని అయితే బండి అయితే సీదా కన్ఫర్మ్ వేసుకొని అయితే బ్లూ అండ్ వైట్ అయితే సీదా రిటర్న్ అయిపోయినా. నేనైతే బండి బయటికి తీసినామంటే ఖచ్చితంగా ఒక మంచి రైడ్ అయితే కొట్టాల్సింది. సీదానైతే మంచిగా కొట్టుకుంటానైతే వెళ్ళిపోతున్న రోడ్డు మీద ఎవరు అడ్డు లేనేది. సో మనం ఇట్లా కొట్టుడు అనేది మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది. మనం బండి ఇంజన్ అట్రాక్షన్ మనకి. ఇక తర్వాతనైతే పెట్రోల్ కొట్టినకైతే పెట్రోల్ బంకులకి అయితే బండి అయితే తీసుకుపోయినా. కొంచెం పెట్రోల్ అయితే కొట్టించిన. కొట్టియాకనైతే 2 రోజులు అవుతుంది బండిలో తీసిన కాడికి అయితే. ఇక మళ్ళీ రెడీ అయితే అయిపోయి అయితే సీదానైతే తిరగడానికి అయితే బయటకి అయితే బయలుదేరిన. రోడ్డు మీదకి ఎక్కైతే ఇక మెల్లగా అటు ఇటు తిరగకుండా సిటీలో అయితే కొంచెం టైం పాస్ అయితే చేసిన. చేసిగా మనం అయితే దింపి అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంతటితోనైతే వీడియోనైతే క్లోజ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే ఫాలో చేసి లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నా అకౌంట్కి.